హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు మోస్తరు వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాలకు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది? మరొక వైపు ఉష్ణోగ్రతలు అయ్యేటువంటివి కూడా ఎక్కువగా నమోదు అవుతుండడంతో వడగాలులు కూడా వీస్తూ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ఇక రాగల 2 రోజుల పాటు ఏ జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా ఉండి వడగాలులు వీచే అవకాశం ఉండొచ్చో కూడా మీకు వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, చూసి వెళ్ళి జాయిన్ అవ్వండి గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. వీడియోలో క్లియర్‌గా చూద్దాము. సో, ఇక మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్టు ఇమేజ్ అన్నమాట. సో, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రము అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? ముఖ్యంగా ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ విద్యాపూర్ కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్‌నగరు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, మల్కజిగిరి, కామారెడ్డి, ఈ యొక్క జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయి. సో, మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఏరియాలో మొత్తం కూడా. తెలంగాణలో వచ్చి ఈ హైదరాబాదు, ఖమ్మము, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వర్షాలు లేవు. ఇకపోతే మన ఏపీలో వచ్చేసి ఎక్కడా కూడా ప్రస్తుతానికి సంబంధించి చూసినట్లయితే వర్షాలేమీ పడడం లేదనమాట. ఇక నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాం ఇంకొక దాన్ని. ఇది ఈరోజు రాత్రి 10, 11 గంటల సమయంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చండి. మాక్సిమం మనకు తెలంగాణలోనే వర్షాలనేటువంటివి పడతాయి ఆ టైంకి. ఈ హైదరాబాద్ కావచ్చు, మహబూబ్‌నగర్ డిస్టిక్కు, దీంతో పాటుగా మేడ్చల్, మల్కజ్గిరి, యాదాద్రి భువనగిరి, దాంతో పాటుగా ఈ పక్క విజయపూరు, రంగారెడ్డి, వికారాబాదు. సో, వీటికి సంబంధించి కూడా వర్షాలనేటువంటివైతే ఉన్నాయి ఇటు సైడ్. ఓకేనా? సో, మనకు ఏపీలో ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఈరోజు రాత్రికి 10, 11, 12 గంటల సమయంలో. ఏ డిస్ట్రిక్ట్‌లో కూడా. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ చూద్దామండి. సో, ఇది రేపు తెల్లవారుజామున 2, 3 గంటల సమయం అంటే 31 తారీఖున తెల్లవారుజామున 2, 3 గంటల సమయంలో చూస్తే, అప్పుడు ఈ తెలంగాణ స్టేట్‌లోనే మెయిన్ మనకు రామగూడెం కావచ్చు, దాంతో పాటుగా సిద్దిపేట, జనగాము, హనుమకొండ, వరంగల్లు. సో, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయి. సో, నెక్స్ట్ హైదరాబాదు, మహబూబ్‌నగర్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ సరిహద్దుల్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వర్షాలు ఉన్నాయి. అది కూడా మోస్తరు వర్షపాతం. ఇక విజయపూరు ఈ ప్రాంతాల దగ్గర కూడా. సోలాపూర్ కావచ్చు, విజయపూరు. ఓకేనా? అంతేగాని మన ఏపీలో ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటి పడే అవకాశం లేదు. ఏ డిస్ట్రిక్ట్‌లో కూడా రేపు తెల్లవారుజామున. సో, ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేద్దాము. సో, ఇది తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున అంటే ఉదయాన్నే 6 గంటలు, 7 గంటల సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, రేపు ఉదయం ఎక్కడా కూడా మనకు ఇక్కడ వర్షాలయ్యేటువంటివి అయితే లేవు. ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పడే అవకాశం అయితే లేదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము.
ఇందులో అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది రేపు మధ్యాహ్నానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. 12, 1 గంట ప్రాంతాల్లో. సో, అప్పుడు విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ, ఏలూరు ఈ యొక్క సారీ ఈ ఈ 3 డిస్ట్రిక్ట్స్ సరిహద్దుల ప్రాంతాల్లో మాత్రమే వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12, 1 గంట ప్రాంతాల్లో ఏపీలో వచ్చేసి. ఇంకెక్కడా కూడా ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఒంగోలు, చీరాల, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, కడప, రాజంపేట, రాయచోటి ఇక్కడెక్కడా కూడా వర్షాలు లేవు. నార్మల్‌గా ఉష్ణోగ్రతలు అయ్యేటువంటివి కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మరొక వైపు తెలంగాణలో వచ్చి ఆ టైంకి హైదరాబాదు, ఖమ్మము ఈ 2 డిస్ట్రిక్ట్స్‌లో సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాం. ఇది మధ్యాహ్నం అంటే రేపు 31 తారీఖున 3, 4 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు కూడా కొంచెం విశాఖపట్నము, ఈ కాకినాడ, రాజమహేంద్రవరం ఈ యొక్క ప్రాంతాల దగ్గర హెవీ రైన్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇక రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా వర్షాలు పడవు. హైదరాబాదు, మహబూబ్‌నగరు, విజయపూర్, సోలాపూరు, ఖమ్మం డిస్టిక్కు, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి రేపు మధ్యాహ్నం 3, 4 గంటల ఆ సమయంలో. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే, సో, ఇది సాయంత్రము 5, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, సేమ్ అప్పుడు కూడా మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీలో మాక్సిమం ఈ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా వర్షాలు పడవండి. సో, మనకు ఈ తెలంగాణలో మాత్రమే మహబూబ్‌నగరు, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, కరీంనగరు ఈ ప్రాంతాల్లో ఈ డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ కొంచెం హెవీ రైన్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరొక వైపు కర్ణాటక స్టేట్‌లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయన్నమాట రేపు సాయంత్రంగా. ఓకేనా? సో, ఇలాగా మనకు మాక్సిమం రేపు వర్షాలొచ్చేసి ఎక్కువగా తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి జిల్లాలకే మాత్రమే ఉన్నాయి. ఏపీకి తక్కువగా అయితే ఉందన్నమాట వర్షం అనేది. సో, రేపు నైట్‌కి నార్మల్‌గా కొంచెం వెదర్ అనేది కూల్‌గా ఉంటుంది. అన్ని డిస్ట్రిక్ట్స్‌లో మన ఏపీ, తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి. సో, మరొక వైపు వచ్చేసి మనకు ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో వడగాళ్ళు కూడా ఎక్కువగా వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. సో, మెయిన్ ఏంటంటే మనకు ఏ ప్రాంతాల్లో అంటే పార్వతీపురం మన్యంలో వచ్చేసి గురుగుబల్లి, గుమ్మలక్ష్మీపురం కావచ్చు, కురుపాం కావచ్చు, సీతానగరము ఇటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ వడగాళ్ళు కూడా వీస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఓవరాల్‌గా 13 మండలాలు విజయనగరము, మన్యము, పోలవరము, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉన్నటువంటి 13 మండలాల్లో రేపటి రోజున ఈ వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు గైస్. ఓకేనా? సో, మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందుతూ ఉంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అనేటువంటివి అత్యధికంగా నమోదవుతున్నాయి. 40-43 డిగ్రీల మధ్యలో అయితే నమోదవుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తూ చల్లదనంగా వాతావరణం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఈ ద్రోణి ప్రభావంతోని వర్షాలు అయ్యేటువంటివి కూడా పడుతూ ఉన్నాయి. రెగ్యులర్‌గా మన ఛానల్ నుంచి రిపోర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.